నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం, వెండి, డబ్బు అందిన కాడికి దోచుకొని ఉడాయించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దుండగులు 6.5 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, 2,50,000 నగదు ఎత్తుకెళ్లారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న కాడికి దోచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ సమీపంలోని సిద్ధి వినాయక నగర్ కాలనీలో చోటు చేసుకుంది. సిద్ధి వినాయక్ నగర్ కాలనీలో నివాసం ఉండే చంద్రమోహన్ రెడ్డి గత 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన గుర్తున్న దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 6.5 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, సుమారు 2,50,000 నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేము హైదరాబాద్ శనివారం రోజు ఉదయం 8 గంటలకి వెళ్ళాము. ఈరోజు మంగళవారం రోజు మార్నింగ్ 7కి వచ్చాము. వచ్చేసరికి తాళం తీసి ఉంది. అప్పుడు మాకు అనుమానం వచ్చి చూసేసరికి బీరువా, దేవుడి రూమ్లో ఉన్న వెండి విగ్రహాలు, బీరువాలోని వెండి సామాను, బంగారము, నగదు, అన్ని సామాన్లు, విలువైన సామాన్లన్నీ దొంగిలించారు. అప్పుడు మేము చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. టోటల్ ఎంత అమౌంట్ పడుతుంది ఏమేంటి? టోటల్ అమౌంట్ గోల్డ్ వచ్చేసి 6.5 తులాస్ ఉంది అండి. సిల్వర్ ఏమో 2.5 kgs ఉంది. అమౌంట్ మా బిజినెస్ది కొంత అమౌంట్, మాది ఇంట్లోది కొంత అమౌంట్, అది వచ్చేసి 2.5 వరకు నగదు ఉండేది. వచ్చేస్తాం 1 డేలో అనుకునేసరికి కొంచెం వర్క్ ఉండి అక్కడ ఉండిపోయాము. దానివల్ల మాకు అసలు అది వేరే దగ్గర సెక్యూర్గా పెట్టలేకుండా ఇంట్లో పెట్టి వస్తాం కదా అనేసి వెళ్ళాము. ఇట్లా అవుతుందని అనుకోలేదు. మేము కొంచెం ఎలా అయినా సరే మాది మాకు వచ్చేటట్టు చూడండి ప్లీజ్. కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం పొల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించి ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలు వేగవంతం చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలంలోని పొల్కల్ పీపీసీ సెంటర్ను ఇన్ఛార్జ్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్న వరి సేకరణ కార్యక్రమాలను ప్రత్యక్షంగా సమీక్షించారు. సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొల్కల్ పీపీసీ ద్వారా ఇప్పటి వరకు 670 క్వింటాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి నిర్ణీత రైస్ మిల్లకు తరలించడం జరిగిందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత తేమ స్థాయికి చేరుకున్న వెంటనే రైస్ మిల్లకు తరలించాలని చెప్పారు. ఇందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని, మిల్లర్ రసీదులు సకాలంలో అందేలా చూడాలన్నారు. తద్వారా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతులకు చెల్లింపులు జరగాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొయ్యగుట్ట తాండా వద్ద చోటు చేసుకుంది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొయ్యగుట్ట తాండా వద్ద కారు ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కేతావత్ వసూరామ్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా భార్య బూరిబాయికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు సంగారెడ్డి జిల్లా నాగాధార మండలం ఘర్కుచెట్టు తాండావాసిగా పోలీసులు గుర్తించారు. నాగాధార నుండి కామారెడ్డి జిల్లా కోనాపూర్ బంధువుల వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై విజిలెన్స్ అధికారులు జరిమానా విధించి కేసు నమోదు చేయడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పాత ఇంటి మీటర్ని కొత్త నిర్మాణానికి వాడటమే దీనికి కారణమని చెబుతున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి కేటగిరీ మార్చాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్పడంతో అధికారుల చర్యలపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను నూతనంగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటికి విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు 7,851 రూపాయల జరిమానా వేశారని, తనకు న్యాయం చేయాలని ప్రజావాణిలో ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదేపల్లి గ్రామానికి చెందిన వడ్నాల హనుమాన్లు అతని భార్య నిరీష పేరున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా పాత ఇంటిని కూల్చివేసి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే స్లాబ్ లెవెల్ వరకు ఇల్లు పూర్తి కాగా 2 బిల్లులు కూడా వచ్చాయి. అయితే గత వారం క్రితం గ్రామానికి వచ్చిన విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు హనుమాన్లు ఇంటి నిర్మాణానికి అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్నారని కేసు చేస్తామని చెప్పారు. పాత ఇంటికి తన తల్లి సత్యవ పేరున ఉన్న విద్యుత్ మీటర్ను ఇందిరమ్మ ఇంటికి బిగించి విద్యుత్ వాడుకుంటున్నానని తెలిపారు. అయితే ఆ మీటర్ చెల్లదని, కేటగిరీ 2 కింద కొత్త మీటర్ తీసుకోవాలని, లేకపోతే తమకు 10,000 ఇస్తే కేసు లేకుండా చూస్తామని చెప్పారని పేర్కొన్నారు. 10,000 ఇచ్చలు లేదని చెప్పడంతో కేసు నమోదు చేసి 7,851 రూపాయల జరిమానా విధించాలని వాపోయారు. ఇందిరమ్మ ఇంటికి ఉచిత మీటర్ ఉంటుందని చెప్పినా వినిపించుకోకుండా జరిమానా వేసిన అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు బాధితుడు. ₹2 నాకు ఇవ్వు, నీ పైన ఎలాంటి కేసులు రాకుండా నేను చూసుకుంటాను, ఇల్లు కడుతురు కాబట్టి, లేకుంటే కేటగిరీ 2 కింద చేస్తా, కేసులు అయితే ఇబ్బందుల పాలవుతావు, నాకు 10,000 రూపాయలు ఇస్తే నీకు ఎలాంటి కేసు కాకుండా నేను చూసుకుంటాను అన్నాడు. నేను అన్నాను 10,000 రూపాయలు నీకు ఎందుకోసం ఇవ్వాలా, ఏమైనా రిసిప్ట్ ఇస్తే మీకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. ఎలాంటి రిసిప్ట్ ఇయ్యా, నాకు 10,000 రూపాయలు ఇవ్వు అని అడిగాడు. నేను ఇవ్వకపోవడంతో వాగ్దావాదంకు దిగి నా పైన అక్రమంగా కేసు పెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లుకు అర్హులు మా భార్య వడ్నాల నిరీష, మా అమ్మ పేరు పైన మీటర్ ఉంది వడ్నాల సత్యవ పైన, కేసేమో నా పైన వడ్నాల హనుమాన్లు నా పైన కేసు పెట్టడం జరిగింది. శాంక్షన్ అయింది, గవర్నమెంటే మినహాయింపు ఇచ్చింది ఫ్రీ కరెంట్ వాడుకోవడానికి. ఈ అధికారి వచ్చి మా పైన కక్షపూరితంగా కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తుండు. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ఇందిరమ్మ ఇల్లు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంటే. ఇతను లంచాల కోసం ఎగబడి అమాయకుల ప్రజల దగ్గర దోచుకొని తినడానికి ఇలాంటి అధికారులకు కఠిన శిక్ష విధించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము. ఈరోజు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ప్రకటనలో
కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ప్రైవేట్ డిగ్రీ, PG ఇంజనీరింగ్ విద్యా సంస్థల బంద్కు భారతీయ విద్యార్థి మోర్చా మద్దతు తెలిపింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ విద్యార్థి మోర్చా నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి GVM విఠల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరాల తరబడి విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులు కళాశాలల నుంచి ఫీజులు చెల్లించమని ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. ఫలితంగా తమ విద్యను కొనసాగించడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి వరకు 1200 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారపడి ఉన్నాయన్నారు. ఆ కళాశాలలో జీతాలు ఇవ్వలేక, ఇటు విద్యార్థులకు న్యాయం చేయలేక విద్యా సంస్థలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తున్న బంద్ సంపూర్ణ మద్దతు తెలిపామని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, అలాగే ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలు
సర్టిఫికేట్లు ఇస్తలేరు, ప్రైవేట్ విద్యా సంస్థలో సర్టిఫికేట్ ఇస్తలేరు అని ఈ రోజు నిరసనగా ప్రభుత్వ నిష్ఠభవనం దానం చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల నుంచి 9,000 కోట్లు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని అనేక పోరాటాలు చేస్తా ఉన్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేక ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఒక పక్కన విద్యార్థులు పై చదువులకు పోవాలంటే స్కాలర్షిప్ సర్టిఫికేట్ కావాలా, కానీ కొన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్ స్కాలర్షిప్ రాలేవు కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేము, స్కాలర్షిప్ వచ్చేంత వరకు సర్టిఫికేట్ ఇవ్వమని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్కన విద్యార్థులు డబ్బు లేక సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థుల ప్రేమ ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలా, అలాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, మున్సిపల్ ఏదైతే మూసీ నది డెవలప్మెంట్ కానీ 1,000 కోట్లు కేటాయిస్తున్నారు కదా, మా విద్యార్థులకు ఎందుకు కేటాయించలేకపోతే అడుగుతున్నాం. వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం మొన్న జరిగిన చర్చలో దీపావళి వరకు 1,200 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది, ఇంకా విడుదల చేయలేదు. అలాగే 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేదు. వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలా, లేకపోతే వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతో సెలవు, నమస్కారం. చూసుకుని ఉండండి K9.